తం దేవా ప్రీతమనసో బాఢమిచ్చేవ రాఘవం భవిష్యతి పురీరమ్యా సురసేన న సంశయ. దేవతలందరూ మనస్సుతో సంతోషించి శత్రుఘ్నుడితో నీ మధుపరి నిస్సంశయంగా రమ్యంగా సూర్యుడైన సైనికులతో నిండి ఉంటుందన్న. తే తథోక్త్వా మహాత్మాను దివమారుహుస్తదా శత్రుఘ్నోపి మహాతేజాస్తాం సేనా సముపానయత్. మహాత్ములైన దేవతలు అలా పలికి స్వర్గలోకానికి వెళ్ళారు. గొప్ప తేజస్సు గల శత్రుఘ్నుడు కూడా ఆ సైన్యాన్ని తీసుకొని వచ్చారు. సా సేనా శీఘ్రమాగచ్చత్వా శత్రుఘ్ననాశనం నివేశనం చ శత్రుఘ్న శ్రావణేన సమారభత్. సేన శత్రుఘ్నుడి శాసనం వల్ల శీఘ్రంగా వచ్చింది. శత్రుఘ్నుడు శ్రావణ మాసంలో నగర స్థాపనం ప్రారంభించాడు. సాపురీ దివ్య సంకాశ వర్షే ద్వాదశమే శుభే నివిష్టా సురసేనానాం విషయచ్చా కుతో భయ. శుభమైన 12వ సంవత్సరంలో సూర్యుడైన సైనికులతో కూడి ఆ నగరం దివ్య నగరంలాగా నిర్మించబడి దేశం కూడా ఏ వైపు నుండి భయం లేకుండా ఉంది. క్షేత్రాన్ని సస్యయుక్తాని కాళే వర్షతి వసవ అలోక వీరపురుషా శత్రుఘ్న భుజపాలి అర్ధచంద్రపతి కాశా యమునా తీర శోభిత గృహముఖ్యై చత్వారాపణ వీధికై చాతుర్వర్ణ్య సమాయుక్త నానా వాణిజ్య శోభిత. పొలాలు సస్యాలతో నిండి ఉన్నాయి. ఇంద్రుడు కాలంలో వర్షిస్తున్నాడు. యమునా తీరంలో అర్ధచంద్రాకారంగా నిర్మించబడిన శత్రుఘ్నుడు పాలిస్తున్న ఆ మధుపురిలో పురుషులు దోగం లేని వాళ్ళై ఉన్నారు, వీరులుగా ఉన్నారు. దానిలో 4 వర్ణాల వాడు చక్కగా ఐకమత్యంతో నివసిస్తున్నారు. ఉత్తమాలైన గృహాలతో ముంగిళ్లతో వర్తక వ్యాపారాలతో శోభిల్లుతోంది నగరం. యచ్చతేన పురా శుభ్రం లవణేన కృతం మహత్ తచ్చోభయతి శత్రుఘ్నో నానావర్ణోపశోభితం. ఆ పూర్వం లవణాసుడు తెల్లగా చేసిన మహాభవన శత్రుఘ్నుడు అనేక రంగులతో అందంగా ఉండేట్టు మార్చారు.